హాయ్, నమస్తే ఫ్రెండ్స్. PU గ్లాస్ పాలిష్ ఫినిషింగ్ ఇవాళ మీకు ఎలా చేయాలో చూపిస్తాం చూడండి. ముందు 150 నెంబర్ పేపర్, వాటర్ పేపర్తో మొత్తం డల్ చేసుకోవాలి. షీల్డర్ కొట్టిన డోర్ మీద ఆల్రెడీ 2 కోటింగ్ PU షీల్డర్ కొట్టిన డోర్ ఇది. ఇలా మొత్తం స్మూత్గా పేపర్ కొట్టేసుకొని మొత్తం శుభ్రంగా దులుపుకొని రెడీ చేసి పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటూ గన్తో ఎయిర్ కొట్టేసుకుంటూ డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్ పాలిష్ ఎలా కలుపుకోవాలని చాలామంది కామెంట్లు అడుగుతున్నారు. మనం లీటర్కి వచ్చి హార్డ్వేర్ డబ్బా ఉంటుంది కదా, లీటర్ హార్డ్వేర్ డబ్బాతో ఆయిల్ పోసుకుంటే సరిపోయింది. లీటర్ గ్లాస్ పాలిష్ ఫినిషింగ్ బాగుంటుంది. ఆల్రెడీ ఒక జల్లు కొట్టాను. జల్లు కొట్టినాక ఇప్పుడు రెండోసారి కొడుతున్నాను. ఫైనల్ అవుట్ ఎలా ఉంటుందో చూడండి. మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది షేర్ చేస్తారని మళ్ళీ కోరుకుంటున్నాను. ఇట్లా నిదానంగా చూసుకొని లేరు. కొత్త వాళ్ళు ఎవరన్నా అర్థం కాకపోతే వాటిలో జాయి గీతలు ఉంటాయి. ఆ గీత మీదే మనం గన్ను పాలించుకున్నామంటే కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలామందికి గ్లాస్ పాలిష్ కొడతాం రాదు అయ్యి అనుకుంటారు, కానీ స్టార్టింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు జాయిలో గీతలు ఉంటాయి పాలిష్కి. ఆ గీతలని బట్టి మనం గన్ను ఆడించుకున్నామంటే ఇబ్బంది ఏమి ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఫినిషింగ్ బాగా వచ్చేసి చెక్కు డోర్కి ఎప్పుడైనా సరే 4 సైడ్లు కొట్టుకోవాలి. సన్నగా ఏంటంటే పల్చగా 4 జల్లు ఆడించుకున్నామంటే అవుట్పుట్ మట్టికి ఫినిషింగ్ బాగుంటుంది. ఈ విధంగా స్లోగా కొట్టుకుంటూ చూసుకుంటే ఇబ్బంది లేదు. డైరెక్ట్ పాలిష్ ఫ్రెండ్స్, ఇది కలర్స్ ఏం కలపలేదు, ఎందుకంటే బలా సెట్ అయిపోయింది. డైరెక్ట్ స్టైనర్లు ఏం కలపకుండా డైరెక్ట్ గ్లాస్ ఓపెన్ చేసి అంతే కొట్టేస్తాం. కలర్లు ఏం కలపకుండా న్యాచురల్. ఏదైనా తెల్లపేళ్ళు అవి ఉంటే మనం కలర్ కలుపుకోవచ్చు, కానీ కర్రలో తెల్లపేళ్ళు ఏం లేవు. మెటల్ వేస్ట్ కూడా చక్కగా కలుపుకోవాలి, తేడా రాకుండా. అట్లా కలుపుకుంటేనే బాగుంటుంది. మెటల్ వేస్ట్ కొంతమంది కలర్ కలిపితే వేరే మనకి సపరేట్ కనబడతా ఉంటాయి. అట్లా కాకుండా చెక్క ఎక్కడంలో అంతే సేమ్ పక్కన పెట్టుకొని పౌడర్ కలుపుకుంటే మెటల్ వేస్ట్లో ఇన్సిడెంట్లు పోసుకుంటా బాగుంటుంది. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫినిషింగ్ వస్తుంది, గ్లాస్ ఫినిషింగ్. ఇంత నీట్గా వచ్చింది అనమాట, మనం జాగ్రత్తగా కొట్టుకుంటాం. మన వీడియోని ఇప్పుడు దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కామెంట్లో అడగండి, నేను కామెంట్లో ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది. చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. మనం ఈ విధంగా చేసుకున్నట్టు లీటర్కి వచ్చి హార్డ్వేర్ డబ్బాతో ఆయిల్ పోసుకోవాలి, సరిపోతుంది. ఫ్రేములు కొట్టేటప్పుడు మట్టి కొంచెం తక్కువే పోసుకోవాలి, హార్డ్వేర్ డబ్బా కంటే కొంచెం తక్కువ పోసుకోవాలి. కొత్త వాళ్ళకి మళ్ళీ అందరూ నాకు తెలుసు కదా, తెలిసిన చెప్తున్నారు అనుకుంటారు, కొత్త వాళ్ళ వరకు నేను చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.